ఏంటంటే చంద్రబాబు గారిని అందరూ ట్రోల్ చేస్తుంటారు. ఏంటి టెలిఫోన్ కనిపెట్టింది ఆయనే, ఇంటర్నెట్ కనిపెట్టింది ఆయనే, ఐటీ కనిపెట్టింది ఆయనే, ఫోన్ కనిపెట్టి ఇట్లా ట్రోల్ చేస్తుంటారు కదా. ఏంటి సార్ అట్లా అంటే ఏది నిజం ఏది అబద్ధం? అది ఆయన అవన్నీ ఏం కనపెట్టలేదండి. బట్ ఈ టెలికాం రిఫార్మ్స్ ఓకే తీసుకురావడానికి ఆయన అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో వీళ్ళకి కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అప్పుడు హీ వెంట్ అండ్ మెట్ అటల్ బిహారీ వాజ్పేయి. టెలికాం రిఫార్మ్స్ రావాలా, వస్తేనే మనకు అది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఐటీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఆ రిఫార్మ్స్ అన్నీ ఆయన సజెస్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయించాడు. ఓకే ఓకే అది ఆయన సో నిజమే అయితే ఇవన్నీ చేశాడు ఆయన. అంటే టెలికమ్యూనికేషన్ టెలిఫోన్ కనిపెట్టింది ఆయన కాదు, అది అది సరదాగా అంటే అంటే అంటాడు అని అంటారు కదా. టెలికాం రిఫార్మ్స్ ఆయన చాలా కష్టపడ్డాడు రిఫార్మ్స్ కోసం. అప్పుడు బిఎస్ఎన్ఎల్ వీళ్ళందరూ బ్యూరోక్రటిక్ అదంతా ఉంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ వాజ్పేయి దగ్గరగా అవన్నీ ఆ ప్రపోజల్స్ అన్ని తీసుకెళ్ళి ఆ ప్రపోజల్స్ అన్ని అప్రూవ్ చేయించాడు. అప్పట్లో మన హైదరాబాద్ క్లింటన్ వీళ్ళందరినీ తీసుకొచ్చాడు, అది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అంతే. అది అవన్నీ చంద్రబాబు నాయుడు గారే చేశారు. దానికంటే ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది మన ఫస్ట్ బిగ్ స్పైక్. ఓకే ఇప్పుడు ఇన్ని మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్కి వస్తున్నాయి. తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు దాదాపు 250-300 పెద్ద అమెరికన్ కంపెనీసే ఉన్నాయి. ఇవన్నీ రావడానికంటే ముందు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి రావడం అనేది చాలా పెద్ద ప్లస్ పాయింట్, మనకి అచీవ్మెంట్. ఇండియాలో ఎక్కడ లేదు. ఫస్ట్ సియాటల్ తర్వాత అందులో ప్రపంచంలో నంబర్ 1 సాఫ్ట్వేర్ కంపెనీ ఇది మైక్రోసాఫ్ట్ని కన్విన్స్ చేసి హైదరాబాద్లో అప్పుడు ఏం లేదు, ఇట్లా ఆ స్టోరీ లేదు మంది. అయినా కూడా ఆయన మార్కెట్ చేశాడు హైదరాబాద్ని. ద వే హీ మార్కెటెడ్, ఓన్లీ హీ కుడ్ డూ దట్ దిస్ థింగ్. అప్పటికి అరకొర ఇంటర్నెట్ కదా, అప్పటికి కూడా ఏ చిన్న చితక కంపెనీలు ఉన్నాయి. పెద్ద మనకి క్రిటికల్ మ్యాన్ పవర్, సీనియర్ మ్యాన్ పవర్ కూడా ఉండేది కాదు. ఎంఎన్సీస్ కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. R&D మ్యాన్ పవర్ ఇక్కడ లేదని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో అది ఎట్లా జరిగిందంటే, నేను అమెరికాకి చిన్న సేల్స్ బ్యాగ్ వేసుకొని హైదరాబాద్కి రండి అని ప్రతి ఇంటర్నేషనల్ ఇది కాంప్లెక్స్, CES వీటన్నింటికి వెళ్ళేసి STP హైదరాబాద్ స్టాల్ పెట్టుకొని మీరు పోయి రండి హైదరాబాద్ అని చెప్పి ప్రమోట్ చేసేవాడు. అప్పుడు ఫారిన్ కంపెనీస్ వెళ్ళేది హైదరాబాద్కి రండి అంటే, హైదరాబాద్ ఈజ్ ఇట్ ఇన్ పాకిస్తాన్ అనేవాళ్ళు. పాకిస్తాన్లో సింధ్ ప్రావిన్స్లో ఒక హైదరాబాద్ ఉంది. దాన్ని అందరూ దట్ వాజ్ మోర్ పాపులర్ దాన్ అవర్ హైదరాబాద్. నేను అప్పుడు ఇండియా మ్యాప్ గీసి చుక్క పెట్టి హైదరాబాద్ ఇది హైదరాబాదు, ఇది బెంగళూరుకి ఇంత దూరంలో ఉంటుంది అని చెప్పేసి, అసలు హైదరాబాద్ విజిబిలిటీ లేదు. ఆ టైంలో నేను ఏం చేసేవాడినంటే, ఈ కాలిఫోర్నియాలో అప్పుడు టాయి తర్వాత తానా ఇవన్నీ యాక్టివ్గా లేవు అనమాట. సిలికాన్ వ్యాలీ ఇండియన్ ప్రొఫెషనల్ అసోసియేషన్, సిపా అంటారు, అది కాలిఫోర్నియాలో ఉండేది. మన ఇండియన్స్ ఎవరైతే ఎక్కడి నుంచి పోయారో వాళ్ళందరికీ అక్కడ ఒక అసోసియేషన్ ఉండేది. వాళ్ళు ఎవ్రీ సాటర్డే అక్కడ హీలెట్ ప్యాకర్డ్ వాళ్ళ ఆడిటోరియంలో వాళ్ళందరినీ పిలిచేసి గెట్ టుగెదర్ చేసుకున్నాను. నేను వాళ్ళ దగ్గర పోయేసి ఐ యూస్ టు గివ్ ఏ ప్రజెంటేషన్. హైదరాబాద్కు రండి, హైదరాబాద్లో బెంగళూరు కంటే ట్రాఫిక్ జామ్స్ ఉండవు, అట్రిషన్ తక్కువ ఉంటుంది, మీకు మ్యాన్ పవర్ కూడా బాగుంది అని చెప్పేసి ఐ యూస్ టు గివ్ ప్రజెంటేషన్. సిలికాన్ వ్యాలీలో సిపాలో ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది NRIలు అట్లా వచ్చారు. మన ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సోలిక్స్ టెక్నాలజీస్, వాళ్ళు సిస్కోలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఫస్ట్ టైం నేను అక్కడే కలిసి వాళ్ళు తర్వాత డేటా ట్రీ హరీష్ చోప్రా ఆయన కూడా అక్కడ కలిశాడు. ఆయన కూడా ఈ స్టార్టెడ్ కంపెనీ డేటా ట్రీ అనే కంపెనీ ఇక్కడ పెట్టాడు. అట్లా NRIలు చాలామంది ఆ మీటింగ్లు నేను ఎప్పుడు పోయి వాళ్ళకి ప్రజెంటేషన్లు ఇచ్చేవాడిని. అట్లా చాలామంది NRI, మన సత్యవల్లి కానీ తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా కూడా NRIs అంతా అప్పుడు మైత్రివనం తర్వాత తారనాక ఇక్కడంతా కూడా వచ్చారు. ఓకే, ఆ ట్రిప్స్లో నేను మైక్రోసాఫ్ట్ కూడా పోయేవాడిని. ఎందుకు మైక్రోసాఫ్ట్ పోయేవాడిని అంటే, అక్కడ తెలుగు వాళ్ళు మైక్రోసాఫ్ట్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. ఇక్కడ సిస్కో వాళ్ళని కన్విన్స్ చేశాను కదా, సాయిగుండవల్ని అట్లే వాళ్ళని కూడా కన్విన్స్ చేద్దామని నేను అక్కడ పోయి వాళ్ళని కలిసి, మీరు కూడా స్టార్టప్ కంపెనీ పెట్టండి, మేమంతా వీల్ గివ్ ఆల్ ది అప్రూవల్స్, ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి అట్లా నేను ఫ్రెండ్షిప్ చేసుకునేవాడిని. చాలామంది మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యారనమాట.
ఒకసారి నేను ఎస్టీపీ మైత్రివనం ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఒక మెయిల్, ఒక అబ్బాయి మైక్రోసాఫ్ట్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. సార్ మా చైర్మన్, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఈస్ కమింగ్ టు ఇండియా. మేబీ దే ఆర్ ప్లాన్ టు సెటప్ ఏ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా. అది కానీ హైదరాబాద్కి తీసుకొస్తే చాలా అడ్వాంటేజ్ ఇస్తారని చెప్పి వాడు నాకు మెయిల్ పెట్టాడు. నేను ఇమ్మీడియట్గా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. అక్కడ రణదీప్ చూడండి సెక్రటరీ ఉన్నాడు కదా, ఆయన చెప్పాను రణదీప్ ఇది. రణదీప్ ఇమ్మీడియట్గా సీఎం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇట్లా బిల్ గేట్స్ వస్తున్నాడంట, చౌదరికి మెయిల్ వచ్చింది. అవును అట్లయితే మనం పిలిపిద్దాం అని చెప్పి అప్పుడు ఈమెయిల్స్, ఇన్విటేషన్లు అన్నీ పంపించాడు. తర్వాత ఫోన్ చేయడానికి కూడా ట్రై చేసాడు, దొరకలేదు. ఈమెయిల్ కూడా రిప్లై రాలా. సరే ఎట్లో అట్లా హైదరాబాద్ తీసుకొని రావాలి, అది ఆయన తపన. అప్పుడు ఆ రోజుల్లో మన ఫ్రాంక్ విల్సన్ అని యుఎస్ అంబాసిడర్ ఇన్ ఇండియా, ఆయన ఇక్కడ ఏదో హైదరాబాద్లో మన చీఫ్ మినిస్టర్ గారితో పని ఉండి వాస్ కమింగ్ టు హైదరాబాద్. ఓకే. అప్పుడు మేము చెప్పాము, సార్ ఇట్లా యుఎస్ అంబాసిడర్ వస్తున్నారు, ఆయన్ని అడిగితే ప్రాబ్లం మనకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాడు. సరే ఇది బాగానే ఉందని చెప్పి ఆయన అడిగాడు. ఆయన అడిగితే నాకు కూడా కంట్రోల్ లేదు, వాళ్ళ అపాయింట్మెంట్స్ నేను కంట్రోల్ చేయలేను, అన్నీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. కానీ మా ఇంట్లో డిన్నర్కి ఇన్విటేషన్ పంపించాను, యాక్సెప్ట్ చేశాడు ఆయన. కాక్టైల్ డిన్నర్, దానికి కొంతమంది మినిస్టర్ని, CEO ఆఫ్ అమెరికన్ కంపెనీస్ని, వీళ్ళందరినీ పిలిచాను. దానికి మీరు కూడా వచ్చి మేబీ 5 minutes మీకు కల్పిస్తాను, నేను సపరేట్ ఉన్నాడు. వెరీ ఇంట్రెస్టింగ్. యా, చెప్పండి సార్. సో ఫైనల్లీ మనకు 5 minutes ఆయన అలొకేట్ చేశాడు. అంటే ఒక చీఫ్ మినిస్టర్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 80 million పాపులేషన్ ఆ రోజుల్లో, ఒక చీఫ్ మినిస్టర్ ఒక కంపెనీ చైర్మన్ కలవడానికి ఆల్ ది వే ఢిల్లీకి వెళ్ళి, అది కాక్టైల్ డిన్నర్ మీటింగ్లో రాష్ట్రం కోసం పోయి కలవడం అనేది నా భూతో నా భవిష్యత్తు నిజం. అది ఆయన చేయగలిగాడు. ఆయన 5 నిమిషాల్లో ఏం చేశాడంటే, రణదీప్ సుడాన్ ఈజ్ అనదర్ ఎక్సలెంట్ ఆఫీసర్, జెమ్ ఆఫ్ ఆఫీసర్, ఆయన దగ్గర సెక్రటరీ. ఆయన మంచి మా పవర్ పాయింట్ ప్రజెంటేషన్, చీఫ్ మినిస్టర్కి ప్రజెంటేషన్ అన్నీ కూడా ఆయన తయారు చేసేవాడు. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ది బ్యాక్ బోన్ ఫర్ ఆల్ హిజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, విజన్ స్టేట్మెంట్స్ అన్నీ ఈజ్ డామ్ గుడ్. సో ఆయన మంచి ప్రజెంటేషన్ తయారు చేశాడు, చంద్రబాబు నాయుడుకి చూపించాడు. ఆయన కూడా లైక్ చేసి ఇద్దరు వెళ్ళారు బిల్ గేట్స్ని కలవడానికి ఢిల్లీకి. ఆ 5 minutes అలొకేటెడ్ టైంలో మన యుఎస్ అంబాసిడర్ ఇంట్లో సపరేట్ రూమ్లో కూర్చోబెట్టారు. బిల్ గేట్స్ వచ్చాడు. ఇట్లా చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆయన నాకు ఐ గాట్ షార్ట్ ప్రజెంటేషన్, ఇజ్ ఇట్ ఓకే? ఆయన బిల్ గేట్స్ ఓకే లిజన్ టు ది ప్రజెంటేషన్. ఆ 5 minutes ఆయన అలొకేట్ చేసిన టైము 45 minutes అయింది. బిల్ గేట్స్ ఎంత ఆనందపడ్డాడంటే, ఇంత పెద్ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ 80 billion పాపులేషను, నా పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, నా ప్రోడక్ట్ ఉపయోగించి ఆయన ప్రజెంట్ చేస్తున్నాడని చెప్పి ఈ వాజ్ ఇంప్రెస్డ్. తర్వాత అరే ఒక చీఫ్ మినిస్టర్ నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగించి తయారు చేసి ఇచ్చేస్తున్నాడు. ఈ వాజ్ అక్కడ హాఫ్ సోల్డ్ ఆయన అక్కడ. సూపర్. అది అసలు మనం హైదరాబాద్ సెలెక్ట్ కావడానికి ఆ మీటింగ్ ఆ మీటింగే జరగకపోయి ఉంటే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ వచ్చేవాళ్ళు కాదు. ఈ వాజ్ కన్విన్స్. మైక్రోసాఫ్ట్ రాకపోతే ఇంత అద్భుతాలు కూడా జరిగేవి కాదు. అసలు ఇంత విజిబిలిటీ, హైదరాబాద్కి విజిబిలిటీ ఎక్కడుంది? నేను ఎక్కడ ప్రతి కాన్ఫరెన్స్కి వెళ్ళి హైదరాబాద్ అంటే హైదరాబాద్, పాకిస్తాన్ హైదరాబాద్ విజిబిలిటీ లేదు ఆ కాలంలో. నాకు ఎంత కష్టం. ఒక చిన్న కంపెనీ పట్టుకోవాలంటే పెద్ద ప్రాజెక్ట్ బై ఇట్ సెల్ఫ్. అది వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు వస్తుందంటే వాళ్ళని రూట్ మ్యాప్ అంతా తయారు చేసి, ఇంటర్గ్రాఫ్ అని అమెరికన్ కంపెనీ ఉండేది, వాళ్ళు ముందే ఫోన్ చేసి ఇట్లా చిన్న కంపెనీని తీసుకొస్తాను, అంతా హైదరాబాద్ గురించి బాగా చెప్పండి అని చెప్పి నేను ముందే వాళ్ళు బ్రీఫ్ చేసి వీళ్ళని పోయి అమెరికన్ కంపెనీ తీసుకెళ్ళేసి వాళ్ళని ముందే చెప్పాను కదా, ఎందుకంటే వాళ్ళ లైసెన్స్లు ఇంటర్నెట్ అన్నీ నా కంట్రోల్లో కాబట్టి దే యూస్ టు అప్లైజ్. వాళ్ళు హైదరాబాద్ చాలా బాగుంటుంది, ఇక్కడ మంచి మ్యాన్ పవర్ ఉంటుంది, వాళ్ళు చేసేవాడు. కానీ చాలా కష్టం. దీంతో మనం డెవలప్ కావాలంటే చాలా ఏళ్ళు పట్టేది. కానీ మైక్రోసాఫ్ట్ రావడం అనేది
బిగ్ టర్నింగ్ పాయింట్ ఫర్ హైదరాబాద్. అసలు కరెక్ట్. ఇంటర్నెట్ ఇవన్నిటికీ ఒక ఎత్తు, మైక్రోసాఫ్ట్ రావడం ఒక ఎత్తు. ఓకే. సో ఆ 45 minutes ప్రజెంటేషన్లో బిల్ గేట్స్ ఏమన్నాడు, వీఆర్ ప్లాన్ టు సెటప్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ, కానీ నేను డెసిషన్ ఎక్కడ అనేది నేను ఆ డెసిషన్ నేను తీసుకోను. మామూలుగా సైట్ సెలెక్షన్కి ఒక సపరేట్ టీం వస్తుంది. ఇప్పుడు ఉన్న టీం దీంట్లో హైదరాబాద్ లేదు లిస్ట్లో. వాళ్ళు పూణేకు, బాంబేకు, చెన్నై, బెంగళూరు, గురుగావ్ దీనికి వెళ్తున్నారు. నేను ఐ ఆస్క్డ్ దెమ్ టు యాడ్ హైదరాబాద్. మీరు ఇంత బాగా ప్రజెంటేషన్ ఇచ్చి ఇంత చెప్పారు కాబట్టి ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. తప్పకుండా వాళ్ళని హైదరాబాద్ కూడా రమ్మని చెప్తాను. ఈ డెసిషన్ వాళ్ళదే, నేను ఇంటర్ఫియర్ కాదని చెప్పాను. సర్లే వాళ్ళని పంపించమని చెప్పాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒక టీం వచ్చింది. వాళ్ళు అన్ని సిటీలు తిరిగి మన దగ్గరకు వచ్చారు. ఆర్ సోమసుందరం అని ఆయన తమిళియన్, ఈ వాజ్ ది సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అట్ మైక్రోసాఫ్ట్. ఆయన లీడర్షిప్లో ఆ టీం వచ్చింది. వాళ్ళు అంతా అయిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సేమ్ పర్సన్ నాకు ఫస్ట్ మెయిల్ పంపించాడు కదా, హైదరాబాద్ మా బాస్ వస్తున్నాడు అని. ఆడు ఈసారి సార్ మీతో మాట్లాడాలా, ఏ ఫోన్లో ఉన్నారు, ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ ఫోన్ చేశాడు. సార్ హైదరాబాద్ సెలెక్ట్ కాలేదు సార్, వేరే సిటీ సెలెక్ట్ చేసుకున్నారు. అదేంటి చంద్రబాబు నాయుడు పర్సనల్గా పోయి కలిశాడు అని చెప్పి నేను ఇమ్మీడియట్గా సీఎం ఆఫీస్కి వెళ్ళిపోయాను. దాన్ని తీసుకోవడానికి చెప్పాను, ఇట్లా హైదరాబాద్ సెలెక్ట్గా. అవునా, మీ ఉద్రేట్లో లోపల చంద్రబాబు నాయుడుకి సార్ ఇట్లా హైదరాబాద్ సెలెక్ట్. అదేంటి నేను అంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను, ఆయన యూ ఆల్సో గాట్ కన్విన్స్డ్ అని చెప్పి అప్పటి నుంచి బిల్ గేట్స్తో మాట్లాడాలి, కనెక్ట్ చేయండి అని చెప్పేసి ట్రై చేసి లాస్ట్ దొరికాడు. బిల్ గేట్స్తో ఇట్లా మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు సరైన డేటా తీసుకున్నట్లు లేదు, వాళ్ళ ఇన్సఫిషియెంట్ డేటా ఉన్నట్లుంది, లేకుంటే హైదరాబాద్ని సెలెక్ట్ కాకుండా అన్నీ ఉన్నాయి అడ్వాంటేజెస్, మీరు ఇంకొక టీంని ఏదైనా పంపిస్తే మేము విల్ బి ఏబుల్ టు గివ్ సార్. ఆయన జనరల్గా మేము అట్లా చేయమండి, కానీ నువ్వు ఇంత ఇచ్చేస్తున్నావు కాబట్టి నేను సెకండ్ టీంని పంపిస్తాను, ఆ సెకండ్ టీం ఎక్కడ డిసైడ్ చేస్తే దట్ ఈస్ ఫైనల్, దాని తర్వాత నన్ను బ్లేమ్ చేయకూడదు అని చెప్పి అంతవరకు. బికాజ్ మీ ప్యాషను ఇది నాకు నచ్చింది. మామూలుగా అయితే ఈ డెసిషన్ కూడా నేను తీసుకోను, బట్ ఐ విల్ సెండ్ సెకండ్ టీం అని. సెకండ్ టీంని మళ్ళీ వాళ్ళు బెంగళూరు, గుర్గావ్ అన్నీ పోయి హైదరాబాద్ కూడా సెకండ్ టీం డిఫరెంట్ టీం. ఓకే. వాళ్ళకి మేమంతా మొత్తం ఇన్పుట్స్ అది ఇచ్చాము. ఫైనల్గా వన్ డే దేర్ ఇస్ ఎ న్యూస్ ఐటమ్ దట్ మైక్రోసాఫ్ట్ ఫస్ట్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సియాటల్, దే హవ్ సెలెక్టెడ్ హైదరాబాద్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్లో, వాల్ స్ట్రీటు, CNN, వరల్డ్స్ #1 సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీ సెలెక్టెడ్ హైదరాబాద్. నువ్వు $100 million ఖర్చు పెట్టినా ఆ మార్కెటింగ్ రాదు, ఆ బ్రాండింగ్ రాదు. ఒక్కసారి మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చిందా అంటే వాళ్ళు ఈ హైటెక్ సిటీలోనే పెట్టారు ఫస్ట్. వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి పొలోమని ఇంకా మిగతా కంపెనీ అంతా అరే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ని సెలెక్ట్ చేసుకుందా, ఎట్లయితే హైదరాబాద్లో ఏదో ఉన్నట్లు అని చెప్పేసి ఇంకా ఆటోమేటిక్ ఇంకా అక్కడ నుంచి ఇంకా దేర్ ఇస్ నో స్టాపేజ్, వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. దాంతో సెకండ్ ఇన్సిడెంట్ బిల్ క్లింటన్ విజిట్ కూడా, అది కూడా బిల్ క్లింటన్ మామూలుగా యుఎస్ ప్రెసిడెంట్స్ ఎక్కడ అమెరికన్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయో అక్కడికి వెళ్తారు. ఓకే. మామూలుగా సపోజ్ టు గో టు బెంగళూరు, అక్కడ ఎక్కువ అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత బాంబే మన బిజినెస్ క్యాపిటల్, అక్కడికి వెళ్తారు. ఢిల్లీ పొలిటికల్ క్యాపిటల్, ఈ 3 ప్లేస్లు ఫస్ట్లో. అలాంటిది బెంగళూరు పోకోకుండా హైదరాబాద్ని తీసుకొచ్చాను. ఈయన లాబీ చేసి హైదరాబాద్ని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ హైదరాబాద్కి అది యుఎస్ దాన్ని ఎయిర్ ఫోర్స్ 1 దిగిందో అక్కడ నుంచి CNN, ఆల్ మీడియా ఛానల్స్ అన్నీ, ఓ ప్రెసిడెంట్ ఈజ్ ఇన్ హైదరాబాద్, హీ విజిటెడ్ హైటెక్ సిటీ, హీ విజిటెడ్ వన్ ఈ-సేవా సెంటర్, హీ గాట్ ది డ్రైవింగ్ లైసెన్స్. న్యూస్ మీద న్యూస్ మొత్తం ఇంటర్నేషనల్ ఛానల్స్లో అన్నీ. ఆయనతో పాటు వచ్చిన ఆల్ మీడియా పీపుల్, రిపోర్టర్స్ వీళ్ళంతా కూడా హైదరాబాద్లో అది ఉంది, హైదరాబాద్కి ఫుల్ విజిబిలిటీ వచ్చేసింది. ఈ 2 అండి హైదరాబాద్ రండి అంటే ఎక్కడ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అనేదానికి ఇప్పుడు కొత్త హైదరాబాదు, ఆ హైదరాబాద్ జనాలు మర్చిపోయారు. దిస్ ఈజ్ ది రియల్ హైదరాబాద్. ఇంకా అక్కడ నుంచి నో స్టాపేజ్ అండి, వెంట ఆన్ దిస్ థింగ్. దాని తర్వాత ఎవరు వచ్చినా కూడా ఇంకా వెంట ఇన్ ది పాజిటివ్ డైరెక్షన్. ఈరోజు మనము ఇన్ని లక్షల ఫ్యామిలీస్ వీళ్ళంతా
చేస్తుందంటే ఆ ఆ రోజు కాంట్రిబ్యూషన్లో ఆ రెండు చంద్రబాబు ఇన్సిడెంట్స్. నాయుడుకి డెఫినెట్గా ఐ మీన్ హీఈస్ ద వన్ హూ ప్లేడ్ దట్ క్రూషియల్ రోల్ అట్ ద రైట్ టైం. కరెక్ట్. ఇప్పుడు నేను మిగతా చీఫ్ మినిస్టర్లు అందరితో పనిచేస్తున్నాను, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. కర్ణాటకలో అయితే ఐ నెవర్ మెట్ ది చీఫ్ మినిస్టర్, రైట్. ఇక్కడ ఇక్కడ జనార్దన్ రెడ్డి ఓన్లీ వన్ టైం. అప్పుడు ఇక్కడ ఇది మన మాదాపూర్లో ల్యాండ్ ఉంది కదా, అవును. అక్కడ వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టారు. ఆ ఫంక్షన్లో చీఫ్ మినిస్టర్ నిర్మలా జనార్దన్ రెడ్డి వాజ్ చీఫ్ గెస్ట్. నేను బికాజ్ దట్ ల్యాండ్ మాకు ఇచ్చారు కాబట్టి అంతే నేను కదా మీరు. అప్పుడు మాత్రం కలిశాను ఆయన్ని. దాని తర్వాత ఎప్పుడు కలవలేదు. వేరేజ్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఐ యూస్ టు మీట్ హిమ్ అండ్ ఐ యూస్ టు ఫాలో హిమ్ ఇన్ ఆల్ ది యూఎస్ డెలిగేషన్స్, జపాన్ డెలిగేషన్స్ అన్నిట్లోనూ ఉండేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒకసారి మేము మలేషియాకి పోయినప్పుడు, ఐ థింక్ ఇట్ వాజ్ 1999 అనుకుంటా, ఓకే. 99 2000. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కాలంలోనే అప్పటికి హైటెక్ సిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. మనము ఆ కాలంలోనే వాళ్ళు ఇది మల్టీమీడియా సూపర్ కారిడార్ అని పెట్టి మన మహతీర్ మహమ్మద్ జోది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా, వెరీ ప్రొయాక్టివ్ ప్రైమ్ మినిస్టర్. ఆయన పెద్ద థౌసండ్స్ ఆఫ్ ఎకర్స్లో పుత్రజయ, సైబర్ జయ బిల్డింగ్లు కట్టి ఆప్టికల్ ఫైబర్ చేసి థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో చేసి దే ఆర్ ప్రమోటింగ్ ది మన హైటెక్ సిటీ ఏ విధంగా ఇప్పుడు చేసామో అట్లా చేయాలని చెప్పి వాళ్ళ ప్లాన్. ఆల్ ది ఎంఎన్సీ కంపెనీస్ అక్కడ తీసుకొచ్చేసి మ్యాన్ పవర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా విషనరీగా అంత అది అయిపోయింది. అక్కడి నుంచి మనము వెనక్కి వచ్చేటప్పుడు నేను రణదీప్ సుడాను వెనుకున్నాము. తర్వాత ముందు సీట్లో సీఎం గారితో పక్క సీట్లో కూర్చొని చెప్పాను, సార్ మన చిన్న రౌండ్ బిల్డింగ్ పట్టుకొని దాన్నే హైటెక్ సిటీ అంటున్నాము, ఆ బిల్డింగ్ తప్ప ఇంకేం లేదు సార్ అక్కడ. వేరే వీళ్ళు చూడండి, మ్యాన్ పవర్ లేదు, ఏం లేదు, థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్లో ఇస్తే మనం అందుకే మనం మార్కెట్ చేయలేకపోతున్నాము. ఓకే. మనకేముంది ఓ బిల్డింగే కదా ఉండేది ఆడ, ఆ బిల్డింగ్ పట్టుకుని దాన్ని హైటెక్ సిటీ అని అదే సిటీ అని చెప్పి చేస్తున్నాం. అంటే మనం కూడా అట్లా పెద్దగా ఏరియా పెట్టుకుంటే మనకు కూడా మార్కెటింగ్ అవును సార్, డెఫినెట్గా ఏరియా అలొకేట్ చేస్తే మనకు కూడా చాలా స్కోప్ ఉంటుంది. మనం వీ కెన్ ఇన్వైట్ మోర్ కంపెనీస్. ఆ ఐడియా ఆయన బుర్రలో వెళ్ళింది. ఓ 2-3 వీక్స్ తర్వాత నాకు ఇన్విటేషన్ వచ్చింది టు అటెండ్ ఏ మీటింగ్. అప్పటికే కలెక్టర్ రంగారెడ్డి, కలెక్టర్ మెదక్ వాళ్ళంతా కూడా ఉన్నారు. రణదీప్ చూడని టుక్ మీ ఇన్సైడ్. అప్పుడు ఈ డిస్కషన్లో ఇట్లా మనం ఒక న్యూ సిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నారు. ఆ డిస్కషన్లో సైబరాబాద్ అనే పేరు వచ్చింది. సైబరాబాద్ ఏ థర్డ్ సిటీ గాట్ ఇనిషియేటెడ్ ఇన్ దట్ దిస్ థింగ్. ఆయనకి అంటే ఏదైనా ఒక సజెషన్ చెప్తే అది ఇంప్లిమెంట్ అయినంత వరకు దాని వెంటనే పడి సైబరాబాద్కి సపరేట్ పోలీస్ కమిషనరు, సపరేట్ లాస్ ఐలా అని పెట్టేసి ఈ మున్సిపల్ లేకుండా టకటక అప్రూవల్ ఇచ్చేటట్లా చేసేపాటికి ఇంకా మొత్తం సైబరాబాద్ నిండా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చేసింది. ఈరోజు అది మన్హాటన్ లాగా కనబడుతుంది. ఏంటంటే అసలు అది ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అసలు సీరియస్, అది కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. అట్లా ప్రతిదీ ఏదన్నా కూడా ఈజ్ ఏ విషనరీ చీఫ్ మినిస్టర్. గ్రేట్.